అందరికీ నమస్కారం. ఎస్బీఐ టాక్స్ ఛానల్ స్వాగతం. మీకు ఎలాంటి ఇంటర్మీడియట్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక చేసుకోవాలి అనేటువంటి గైడెన్స్ కోసం స్క్రీన్ ముందు నంబర్కు వాట్సాప్ చేయండి. మిమ్మల్ని ఉచిత వాట్సాప్ కమ్యూనిటీలో చేర్చబడతారు. లేదా డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వాట్సాప్ యొక్క లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ వాట్సాప్లో చేర్చబడతారు. అదేవిధంగా మీకు చాలా ఇంటెన్సివ్ సర్వీసెస్ కావాలనుకుంటే ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించినటువంటి కోర్స్ తీసుకోండి. వాళ్ళతో సపరేట్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి, 1-to-1 ఫోన్ కాల్స్ ఉంటాయి, సో 1-to-1 మీట్స్ కూడా ఉంటాయి. సో చాలా ఇంటెన్సివ్ సర్వీసెస్ కావాలంటే మీకు ఎస్బీఐ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అనేక కోర్సెస్ ఇంజనీరింగ్ గురించి కూడా ఒక సమగ్రమైనటువంటి టీం కలిసి పనిచేస్తుంది. అనేక మంది ఐఐటిఎన్స్, ఐఐఎమ్స్లో చదువుకున్న వాళ్ళు, అనేక మంది ప్రొఫెసర్స్ యొక్క సహకారంతో ఎస్బీఐ టాక్స్ ప్రతిష్టాన సంస్థ కలిసి పనిచేస్తుంది. మిత్రులారా, రెండు వర్తమాన కాలేజీలను పోల్చడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. సో ఆ రెండిట్లో కూడా కొన్ని మంచి చెడులు ఉంటాయి. కానీ ఆ రెండింటి గురించి సమగ్రంగా చెప్పడంలో ఏదైనా కొంచెం అటు ఇటు జరిగితే వాళ్ళ ప్రతిష్ట కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అత్యంత సమతుల్యంతో 9 ఎడ్యుకేషన్ మరియు మాడ్యులస్ యొక్క కంపారిజన్ చేస్తున్నాను. చాలామంది దీని గురించి అడుగుతున్నారు. ఒక్కొక్కరికి నేను గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి ఒక చిత్తశుద్ధితోటి నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం వాటి యొక్క స్వరూపాన్ని పోల్చేట ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 9 నుంచి మొదలు, ఎందుకంటే 9 ముందు స్టార్ట్ అయింది కాబట్టి 12 years అయిపోతుంది. మాడ్యులస్ 5 years అయిపోతుంది. సో 9 ఈజ్ వెరీ మచ్ సీనియర్ మాడ్యులస్ కంటే. కానీ 9 యొక్క స్వభావాన్ని వివరిస్తాను, తర్వాత మాడ్యులస్ యొక్క స్వభావాన్ని వివరిస్తాను. సో కంపారిజన్ అంటే దీనిలోకి ఎన్ని ర్యాంకులు వచ్చింది, ఆ దానికి ఎన్ని ర్యాంకులు వచ్చింది, సమగ్రమైన డాటా ఎవరి దగ్గర అందుబాటులో ఉండదు. ర్యాంక్స్ కూడా మీకు చెప్తాను, బట్ ఓవరాల్గా ఆ ప్రాసెస్ ఎట్లుంది, 9లో ఏరితే ఎలాంటి జీవితం ఉంటుంది, మాడ్యులస్లో ఏరితే ఎలాంటి చదువు జీవితం ఉంటుంది అనే విషయం మనం ప్రధానంగా విశ్లేషిద్దాం. ఎందుకంటే దేనిలో ఏరాలనే దాని మీద. ఉదాహరణకు మీరు 9 ఎడ్యుకేషన్ భరత్ తేజ ఐఐటి ఖరగ్పూర్, జస్వంత్ ఐఐటి ఖరగ్పూర్, అదేవిధంగా మీకు శ్రీకాంత్, ఈ ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు. ఇప్పటికీ 12 ఏళ్ళ నుంచి ఈ ముగ్గురు పనిచేస్తున్నారు. ఇంకా 9లో ఇద్దరు శ్రీకాంత్, జస్వంత్ జోనల్ డైరెక్టర్స్, భరత్ మీకు సిఇఓ, ఫౌండర్ అండ్ సిఇఓ. ముగ్గురు కలిసి 12 మందితోటి 12 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. 12 ఏళ్ల క్రితం ముగ్గురు ఫ్యాకల్టీస్ 12 మందితో స్టార్ట్ చేసిన ప్రస్థానం ఇప్పుడు 1200 అడ్మిషన్ల కంటే ఇంటేక్ కంటే ఎక్కువ సామర్థ్యం వచ్చింది. ఎలాంటి పిఆర్ఓ లేకుండా, ప్రచార ఆర్భాటాలు లేకుండా, ఎలాంటి అబద్ధాలు అతిశయోక్తి చెప్పకుండా. అనేక మంది భరత్ యొక్క క్లాస్మేట్స్ ఖరగ్పూర్ నుంచి తీసుకోవడం జరిగింది. వాళ్ళ సీనియర్స్, జూనియర్స్, మిగతా ఐఐటిఎన్స్ నుంచి తీసుకొని అనేక మంది ఐఐటిఎన్స్కు స్ఫూర్తిగా నిలిచి ఒక 60 మంది ఐఐటిఎన్స్ను వారు ఆకర్షించి ఫ్యాకల్టీస్గా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. 65 మందికి సుమారుగా 60, ఒక 10 నెంబర్ అటు ఇటు ఉండొచ్చు. సో ప్రధానంగా ఐఐటి. ఒకవేళ ఇప్పుడు మాడ్యులస్ సంబంధించి చూస్తే, మాడ్యులస్ ఐఐటి ఢిల్లీలో చదివి ఆల్ ఇండియా 359 ర్యాంక్ అతని ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్వాన్స్ సాధించినటువంటి వ్యక్తి, నార్త్ ఇండియన్, రిషికేష్ దగ్గర ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఒక ముగ్గురు హైదరాబాద్లోని ఎమినెంట్ ఫ్యాకల్టీతో కలిసి 5 సంవత్సరాల క్రితం మాడ్యులస్ స్టార్ట్ చేశారు. నితిన్ కుమార్ ఫిడ్జీలో కూకట్పల్లిలో పనిచేసేవాడు. ఇది కూడా 12 మందితోటి స్టార్ట్ అయింది యాదృచ్ఛికంగా 5 ఏళ్ల క్రితం. సుమారుగా ఇప్పుడు టోటల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ కలిపి సుమారుగా ఒక 600 పైచిలకు స్ట్రెంత్ తోటి, 650 వరకు స్ట్రెంత్ తోటి ఉంది. ఫస్ట్ ఇయర్ అరౌండ్ 270 స్టూడెంట్స్ కలిగి ఉన్నది. సో ఇది ప్రధానంగా జేఎన్టీయూ దగ్గర, మీకు మియాపూర్ జేఎన్టీయూ ప్రాంతంలో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీరు 9కేమో మీకు విద్యానగర్లో స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత కొత్తపేట, ఎల్బీ నగర్, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, సుచిత్ర, సో వీటిలో ఎస్ఆర్ నగర్ ఇట్లాంటివి వాటిలో నడుస్తున్నాయి, విద్యానగర్ ఇవన్నీ.
నిజానికి మాడ్యులస్ 9తో పోలిస్తే వేగంగా ఎదిగింది 5 ఏళ్లలో. సో అప్పుడు ఇంత ప్రచారం కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, అవేర్నెస్ కానీ, వాట్సాప్ లేకపోవడం వల్ల 9 చాలా స్లోగా వెళ్ళింది. వాళ్ళ ఉద్దేశం కూడా చాలా స్లోగా వెళ్ళడమే. రెండిట్లో కూడా అకాడమిక్ ఎక్సలెన్స్ చాలా చాలా అద్భుతంగా ఉంది. ఉదాహరణకు 9లో IITians ఉన్నట్టుగానే మాడ్యులస్లో కూడా ఒక మ్యాథ్స్లో 9 మందికి 9 మంది IITians. అట్లనే IITians గొప్ప వాళ్ళు, మిగతా వాళ్ళు తక్కువ అనే అభిప్రాయం నాకు లేదు. ఓన్లీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఉదాహరణ కెమిస్ట్రీలో చాలా ఎక్స్పర్ట్స్ మీకు మాడ్యులస్ ఉన్నారు. కిరణ్ సార్, శ్రీనివాస్ అని మీకు కెంబాయస్ అనేది MSc కెమిస్ట్రీ కోచింగ్ చాలా చాలా ఫేమస్. సో దాని డైరెక్టర్స్, ఫ్యాకల్టీస్ కూడా దీనిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఫ్యాకల్టీ విషయంలో రెండు సమానమే, పెర్ఫార్మెన్స్ కూడా సమానమే ర్యాంక్స్లో. ఫౌండర్స్ యొక్క డెడికేషన్లో ఎలాంటి లోటు లేదు. ఫీ కూడా కాస్త అటు ఇటుగా ఇంచుమించు అంతే, 10-20 వేలు అటు ఇటుగా అంతే. 250 మాడ్యులస్ ఉంటుంది, 270 మీకు 9 ఉంది. మాడ్యులస్లో హాస్టల్ స్ట్రెంత్ ఎక్కువ, డే స్కాలర్స్ తక్కువ. 9లో హాస్టల్ తక్కువ, డే స్కాలర్స్ ఎక్కువ. 9 6 బ్రాంచెస్ కలిగి ఉంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో 2 వస్తున్నాయి. మాడ్యులస్ 4 బ్రాంచ్ ఉంది, రెండింటిని పెద్ద బ్రాంచెస్గా మారుస్తున్నారు వాళ్ళు. కానీ వచ్చే సంవత్సరం మాడ్యులస్లో హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ మాడ్యులస్ రాబోతుంది. హైదరాబాద్లో 100 లోపు ర్యాంకులను అనేక సార్లు సాధింపజేస్తున్నటువంటి ర్యాంకులు, ఈవెన్ 10-20 ర్యాంకు మధ్యలో ఉండేటువంటి ర్యాంక్, అడ్వాన్స్ ర్యాంకులు సాధించిన ఫ్యాకల్టీస్ రాబోతుంది. సో వాళ్ళు వస్తే బహుశా మాడ్యులస్ సో కాల్డ్ చైనా బ్యాచ్ శ్రీ సత్యనారాయణ బీట్ చేసే అవకాశం ఉంది, అట్లీస్ట్ పోటీ పడే అవకాశం ఉంది. సో 9 ఎడ్యుకేషన్ యొక్క కరికులం, మాడ్యులస్ కరికులం ఇంచుమించు అన్నిటి కరికులం ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ టైమింగ్స్లో చేంజ్ ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ ఉంటాయి. 9లో 7:30 to 1:30 1K క్లాక్ అయితే 2 నుంచి మీకు డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడ్ ద్వారా మీకు ఇండివిజువల్ స్టూడెంట్స్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి మీకు వర్క్షీట్స్ ఇస్తూ ఇంటరాక్టివ్ సెషన్ తోటి 1-to-1 ట్రైనింగ్ ఉంటుంది. మాడ్యులస్లో అట్లా కాకుండా క్లాసెస్తో పాటే స్టడీ అవర్స్ ఉంటాయి. సో దాని మెథడ్ కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఇది డిఫరెన్షియల్ లెర్నింగ్ మెథడ్ ఒక కొత్త పద్ధతిని 9 ప్రవేశపెట్టారు. సో మాడ్యులస్లో సహజంగా స్ట్రెంత్ 40-45 నాట్ లెస్ దాన్ 50 ఉంటుంది. 9లో 35 to 40 మ్యాక్సిమం 42 వరకు వెళ్తుంది. సో 9 వాళ్ళు 240-250 మధ్య కంటే ఎక్కువ స్ట్రెంత్ తీసుకోరు ఒక బ్రాంచ్లో. క్లాస్ 35-40 కంటే ఎక్కువ తీసుకోరు. సో మాడ్యులస్ వాళ్ళు కూడా క్లాస్కు కొంచెం 40-45, రేరెస్ట్ కేసు 50 అవుతుంది. 50 అయితే దాటారు. సో ఇద్దరి కూడా ఓన్ హాస్టల్స్. సో 9లో 4 క్యాంపసెస్ హాస్టల్ ఉన్నాయి. మాడ్యులస్లో ఉన్నాయి ఇప్పుడు 4ని 2 చేస్తూ అంటున్నారు. ఆ రెండింటిలో కూడా హాస్టల్, ఒకటి బాయ్స్ ఒకటి గర్ల్స్ అంతే, 2 బ్రాంచెస్ చేస్తారు. సో ఇద్దరికి కూడా మంచి ర్యాంక్స్ వచ్చినాయి, ఇంతకుముందు చెప్పాను నేను. అయితే 9లో ఉండే ఒక 9 కల్చర్ అనేది సపరేట్గా ఉండే ఒక ప్రత్యేకత. ఎవ్రీ వీక్ మంత్లీ ఒకరోజు స్పోర్ట్స్ డే ఉంటుంది, మార్నింగ్ నుంచి నైట్ వరకు. క్లబ్స్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, ఫన్ ఉంటుంది. స్టూడెంట్స్, టీచర్స్ చాలా చాలా క్లోజ్ ఉంటారు. మాడ్యులస్ కూడా క్లోజ్ అయి ఉంటారు, అట్లా ఏం లేదు. కానీ ఇది ఒక డిఫరెంట్ సిస్టమ్ వీళ్ళు తయారు చేస్తారు 9 వాళ్ళు. చాలా ఫన్నీగా జోక్స్, ఒక డిఫరెంట్ కల్చర్, అది ఎక్కడ లేదు. అట్లా ఉంది. అట్లా ఉండ మంచిగా చెడు ఆ జోలికి నేను వెళ్ళడం లేదు. మాడ్యులస్ కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటుంది టీచర్, స్టూడెంట్, ఫ్యాకల్టీ తోటి. స్టూడెంట్స్ డౌట్స్ అడిగే అవకాశం ఉంటుంది. రెండిట్లో కూడా సండే ఎగ్జామ్ లేదు. బహుశా మాడ్యులస్లో మండే ఉన్నట్టుంది, 9లో కూడా మండేనే అనుకుంటా. సో ఇద్దరి కరికులమ్స్ కూడా, అంటే ఇద్దరు, ఇతను IIT ఢిల్లీ, అతను IIT ఖరగ్పూర్, కాబట్టి ఒకటే రకంగా ఆలోచిస్తుంటారు. సో ఏది సజెస్ట్ చేస్తారు అంటే అది చెప్పడం చాలా కష్టం ప్రకృతిని బట్టి. నేను ఈ వీడియో నాన్న గురించి చర్చించలేదు. నాన్న కూడా ఈక్వల్లీ గుడ్, మోర్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్. దాని ప్రత్యేకత దానికి నేను వేరే వీడియోలు చర్చిస్తాను. అది ఎందుకంటే కంటెక్స్ట్ అది కాదు. అవి కాక మీకు ఇగ్నైట్ ఒక రకంగా బెటర్, ఇంకో కొన్ని ఉన్నాయి. ఇవి కాక నేను చెప్పాను కూడా అనేకమైన మంచిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎలాంటి స్టూడెంట్స్ దేన్ని ఎన్నుకోవాలనే దాని మీద మనం చర్చిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విద్యానగర్లో కానీ కొత్తపేటలో కానీ ఈ రెండింటి మధ్య ఈ రెండే మంచివా అని చెప్పడం లేదు, అనేకమైన మంచిగా ఉన్నాయి. ఇప్పుడు విద్యానగర్లో కానీ డే స్కాలర్స్లో కొత్తపేట కానీ
ఈ బ్రాంచ్లు ఉన్న దగ్గర మోడలెస్ లేవు. ఉదాహరణకు సుచిత్ర లేవు. అదేవిధంగా మీకు ఈసారి ఈసీఎల్ పెడుతున్నారు, నార్సింగ్ పెడుతున్నారు. అక్కడ 9 మాత్రమే ఆప్షన్, మోడలెస్ లేదు. ఎస్ఆర్ నగర్లో ఇట్లాంటి వాటిలో. సో మీకు 2 డేస్ కాలకు సంబంధించి 2 ఉన్నది ఏంటి అంటే మీకు జేఎన్టీయూ దగ్గర మోడలెస్ ఉంది, 9 ఉంది. అక్కడ క్లాష్ అవుతుంది. మీరు మాదాపూర్లో 9 లేదు కానీ మోడలెస్ వస్తుంది. మాదాపూర్ గచ్చిబౌలి ఏరియా వస్తుంది. 2 కూడా రావచ్చు అక్కడ. అక్కడ మోడలెస్ వచ్చేసి డేస్ కాలకు సంబంధించి. ఇప్పుడు హాస్టల్స్కు ఎట్లా సమస్య, ఎవరు దేన్ని చూజ్ చేసుకోవాలి? ఉదాహరణకు మాకు గర్ల్స్ హాస్టల్ కాలేజ్ సపరేట్ ఉండాలి, దాంట్లో బాయ్స్ సంబంధం ఉండదు, కోఎడ్యుకేషన్ ఉండకూడదు అనుకుంటే ఈ రెండింటి మధ్యలో మోడలెస్ చాయిస్. ఎందుకంటే 9లో అన్నింటిలో కోఎడ్యుకేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ సెక్షన్స్ వేరే ఉండొచ్చు, నాకు కరెక్ట్గా తెలీదు. కానీ సపరేట్ గర్ల్స్ క్యాంపస్ అంటూ 9కి లేదు. కాబట్టి మోడలెస్ చాయిస్. కోఎడ్యుకేషన్ ఉండాలి క్లాస్లో, హాస్టల్ వేరే విధంగా ఉండాలనుకుంటే అప్పుడు 9 ఎడ్యుకేషన్ చాయిస్. సపరేట్ ఉండాలంటే మోడలెస్ చాయిస్. దాంతో మాకు సంబంధం లేదు, మంచి ఫ్యాకల్టీ ఉండాలి, అన్నీ బాగుండాలి అనుకున్నప్పుడు క్లాస్ ఎక్కడ అవుతుంది? హాస్టల్ చేర్చాలనుకున్నప్పుడు మీకు ఈ 2 అందుబాటులో ఉంటాయి. సో అన్నప్పుడు మీరు మీ ప్రకృతి ప్రకారం మీరు అంచనా వేసుకోండి. ఉదాహరణకు 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి. నాకు కనీసం మంత్లీ అయినా స్పోర్ట్స్ ఉండాలి, కాస్త ఫన్నీగా ఉండాలి, యాక్టివిటీస్ ఉండాలి, పెయింటింగ్ ఉండాలి. అప్పుడప్పుడే ఎక్కువగా 95% అకాడమిక్స్ ఉంటాయి. 9లో కూడా ఇవన్నీ ఉంటాయంటే మళ్ళీ చదువు చెప్పారని మీరు భావన కాదు. అంతా 95% అకాడమిక్స్ ఉంటాయి. కొంచెం రిలాక్సేషన్ ఉండాలి, చాలా ఫ్రీడమ్ ఉండాలి. సో బ్యాచెస్ సెగ్రిగేషన్ ఉండద్దు, అంటే కలిపి సపరేట్ చేద్దామని ఉండదు. మీ 9లో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను, నో అడ్మిషన్ టెస్ట్, అందరికీ కామన్గా అడ్మిషన్ ఇస్తారు. సెక్షన్స్ సపరేట్ చేయడం, టాపర్స్ ఇదని డల్ అని ఇట్లాంటి సెక్షన్స్ ఉండవు. కాబట్టి అందరికి సెక్షన్ సపరేట్ చేయడం మీకు ఇష్టం లేనట్టయితే, అందరికి ఒకటే సెక్షన్ ఉండాలనుకుంటే మీరు 9లో వేయండి. ఫ్యాకల్టీ మోడలెస్ 9లో అన్ని బ్రాంచ్లకు అన్నిటికీ మంచి ఫ్యాకల్టీ ఉంది. సెక్షన్ సపరేట్ ఉండాలి, మా టాపర్స్ మా స్థాయికి అనుగుణంగా అనుకుంటే మీరు మోడలెస్ చాయిస్. ఈ రెండిట్లో సెక్షన్ సపరేట్ చేయకూడదు మెరిట్ ఆధారంగా అనుకుంటే మీకు 9 చాయిస్. క్లాస్కు 40 లోపు ఉండాలంటే ఇది. సో 40-45 ఉన్నా పర్లేదు అనుకుంటే మోడలెస్. కాస్త ఫన్ను అవి యాక్టివిటీస్ కొంచెం ఎక్కువ ఉండాలి, మాకు కంపల్సరీ మంత్లీ ఒకసారి స్పోర్ట్స్ ఉండాలి, సో అట్లాంటివి ఉండాలనుకుంటే మీకు 9. టాప్ బ్యాచ్ తీసుకొని సపరేట్ చేసి వాళ్ళకు టాప్ ర్యాంకింగ్ చెప్పాలి, దానిలో మేము ఉండాలి, మాకు అట్లాంటి అవకాశం ఉంటుంది అంటే అఫ్కోర్స్ లాస్ట్ బ్యాచ్ కూడా సేఫ్ ఫ్యాకల్టీ ఉంటుంది, అది వేరే విషయం. అట్లా సెగ్రిగేషన్ టాప్ బ్రాంచ్లో ఉండి మాకు చాలా రిగరస్ ఇంటెన్స్ ఏం లేకుండా చదవాలి అనుకుంటే అది మీకు మోడలెస్ కూడా మంచి చాయిస్ అవుతుంది. దానిలో ఐఐటియన్స్, దీనిలో ఐఐటియన్స్, దానిలో సీనియర్. ఇప్పుడు మోడలెస్ చెప్పినట్టు మీకు శ్రీనివాస్ గారు, కిరణ్ గారు 25 ఏళ్ళ నుంచి ఎంఎస్సీ నుంచి ఇంటర్మీడియట్ ఎంఎస్సీ వరకు అన్నింటిలో అపార అనుభవం ఉండే అద్భుతమైన ఫ్యాకల్టీ దీనిలో ఉన్నారు. శర్మ సార్ లాంటి వాళ్ళు చైనా బ్యాచ్లో డైరెక్టర్గా పనిచేసినటువంటి వారు, శర్మ లాంటి వారు దీనిలో ఉన్నారు. దానిలో ఏం ప్రాబ్లం లేదు, స్టాండర్డ్స్లో ఎలాంటి కొరత లేదు. సో 9 అనేది ప్రూవెన్ 12 ఏళ్ళ నుంచి, కానీ ఇది 5 years నుంచి నడుస్తున్న విషయం. కానీ మోడలెస్ ఈసారి చైనా బ్యాచ్ని తలదన్నేటువంటి ఫ్యాకల్టీస్ ఈసారి వచ్చే అవకాశం 99% ఉంది. 9 వాళ్ళు అన్నిటిని కూడా సమాన్యాయం మెరిట్ ఆధారంగా చూడరు, అడ్మిషన్ టెస్ట్ ఉండదు. మీకు మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ 9లో ఉండవు, మోడలెస్లో మాత్రం మెరిట్ బేసిస్ స్కాలర్షిప్స్ ఉంటాయి మీకు ఎంట్రన్స్లో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా. రెండిట్లో కూడా నీట్ లేదు. మోడలెస్లో పెడతా అనుకుంటున్నారు కానీ బహుశా అవకాశం తక్కువే. ఒక్క 9 సుచిత్రలో నీట్ బ్రాంచ్ ఉంది, మీకు ఒక 20 మంది 30 మంది లెస్ దెన్ 50 మంది తీసుకుంటారు, మీరు 9 సుచిత్రకి నీట్కి వెళ్ళచ్చు. 9 సుచిత్ర గర్ల్స్ బాయ్స్ ఉంది. సో నీట్ కొద్దిమంది కాబట్టి దీనికి వెళ్ళండి. ఈ రెండింటిలో నేను చెప్తున్నాను, మిగతా వాటికి వెళ్ళడం చెప్పట్లేదు, ఇది కంపారిజన్ రెండింటికి మాత్రం కాబట్టి దాని మీద మాట్లాడుతున్నాను. కాబట్టి 2 వర్తమాన కాలేజ్, 2 చైతన్యనారాయణ వద్దనుకునే వాళ్ళకు ఒక ఆల్టర్నేట్గా ఎమర్జ్ అయిన సంస్థలు. రెండిట్లో చిన్న చిన్న పొరపాటు తొలి ఉండొచ్చు, వాటిని పరిష్కరించుకుంటూ మళ్ళీ ముందుకెళ్తున్నారు. ఒక సంస్థ ఎదిగే ఎవల్యూషన్, ఆ పరిణామ క్రమంలో కొన్ని చిన్న చిన్న పొరపాటు తొలుతాయి, దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప ఎవరో ఏదో ఒక చిన్న కంప్లైంట్ చెప్తే దాన్ని భూతద్దొలకలు చూసి ఇన్స్టిట్యూషన్ చేయడానికి పోతూ. స్వయంగా 9లో నాకు చాలామంది
చాలా సన్నిహితంగా ఉంటారు 9 హెడ్స్ అందరు కూడా. మాడ్యులస్ వాళ్ళు కూడా అట్లే ఉంటారు. మాడ్యులస్ స్వయంగా మా మేనల్లుడు చదివిండు, మా మేనకోడ చదువుతుంది, నా బంధుమిత్రుల పిల్లలు చాలామంది, ముఖ్యంగా మా మిత్రుల పిల్లలు, కొలీగ్స్ పిల్లలు చాలామంది చదువుతున్నారు. అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ర్యాంకులు అయితే అందరికీ రావు, బట్ న్యాయం అయితే చాలామందికి చాలా బెటర్ న్యాయమే చేస్తారు ఇండియన్లలో. కానీ మాడ్యులస్ ఇప్పుడు మరింత వేగంతో, మరింత నాణ్యతతోటి, మరింత అంకితభావంతో నెక్స్ట్ ఇయర్ ముందుకు వస్తుంది. నేను అదే అంకితభావం 12 ఏళ్ళ నుంచి నడుపుతున్నారు. అదే సిస్టమ్, ఒక యూనిక్ సిస్టమ్ మొత్తంలో. సో ఒక ఐఐటి గురుకులం అని, దానికి ఇంత ఒక వీడియో కూడా ఉంది, మేనమామ లాంటి మెంటర్స్ అని. మాడ్యులస్ గురించి కూడా రకరకాల వీడియో చేయబోతుంది, వాటి గురించి తెలుసుకోండి. కాబట్టి రెండు కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్ ఇచ్చిన వాళ్ళందరు డైరెక్టర్స్కు కృతజ్ఞతలు, ఆదరించే పేరెంట్స్కి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే మంచి సంస్థలు ఆదరిస్తేనే మనకు అనేకమైన ఆల్టర్నేటివ్ ఎదుగుతాయి, లేకుంటే ఇష్టం ఉన్నా లేకపోయినా 6 కాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రెండింటి కూడా మంచి సంస్థలు, వీటిని ఉపయోగించుకోండి. ఇవి రెండుగా అనేక మంచి సంస్థల గురించి ఎస్బీఐ టాక్స్ తెలియజేస్తుంది. అందుకని వాట్సాప్ కమ్యూనిటీలోకి రండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.